కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కొలిక్కొచ్చింది. ఏ క్షణంలో అయినా అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. నవీన్ యాదవ్ పేరే దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రుల ప్రతిపాదన మేరకు రాష్ట్ర నాయకత్వం చర్చించింది. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికపై చర్చ జరిగింది. అధిష్టానానికి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ పీసీసీ నివేదిక పంపించింది. ప్రతిపాదిత జాబితాలో ఉన్న బొంతు రామ్మోహన్ తాను టికెట్ అడగటం లేదని, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తానంటూ ప్రకటించారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్కు సంబంధించిన చర్చ జరుగుతున్న క్రమంలో నవీన్ యాదవ్కే టికెట్ ఇవ్వటం సముచితమని పార్టీ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ పేరును సూచించారు.